అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము దేవాలయాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిలుకూరు వీసాల దేవుడు అంటాం, అలానే సంతానం కలగటానికి ఒక దేవుడు. వీటిలో భాగంగా వివాహం కలగటానికి, వివాహం జరగటానికి ఏదైనా ప్రత్యేకమైన దేవాలయం ఉందా? మీకు ఏదైనా అలాంటి దేవాలయం ఏదైనా ఉంటే ఈరోజు మనం మన ప్రేక్షకులకి పరిచయం చేద్దాం. తప్పకుండా జయ. వివాహం కావడానికి చాలామంది చాలా దేవాలయాలు చెప్తారు. అయితే మనం కోనసీమలో తూర్పుగోదావరి జిల్లా చాలా ప్రఖ్యాతిగాంచిన దేవాలయం ఒకటి ఉంది. అక్కడ ఏంటంటే స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉంటారు, రోజు కళ్యాణం చేస్తారు ఆ దేవుడికి. అసలు ఆ దేవుడి కథే చాలా మనకి విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. ఇలా ఉంటుందా ఎక్కడైనా అనిపిస్తుంది. ఆ దేవాలయపు కథ ఎక్కడ ప్రారంభం అవుతుందంటే దక్షయజ్ఞం దగ్గర ప్రారంభం అవుతుంది. దక్షయజ్ఞం అంటే శివుడి భార్య అయిన సతీదేవి ఆవిడ తండ్రి దక్షుడు చేస్తున్న యజ్ఞం చూడడానికి వెళ్ళింది, భర్త పర్మిషన్ లేకుండా. అంటే తండ్రి నుంచి ఆవిడకి ఆహ్వానం రాకపోయినా సరే ఆవిడ యజ్ఞం చూడడానికి వెళ్ళారు. మా నాన్న మా పుట్టిల్లు కదా అని. భర్త రాలేదు, ఆవిడ ఒక్కరే వెళ్ళింది. అయితే వెళ్ళిన తర్వాత దక్షుడు శివుడిని అవమానపరిచేశారు కల్లా శివ నింద కూడా నేను విననని ఆవిడ యోగాగ్నిలో దగ్ధమైపోయారు. దగ్ధమైపోతే ఈ ఆవిడతోటి వచ్చిన ప్రమథగణాలంటే సాయం వచ్చారు కదా, వీళ్ళంతా శివుడికి చెప్పేశారు కదా. శివుడు ఉగ్రంతో తన జటలలోంచి అంటే ఆయన జటాజూటంలోంచి ఒక జటని పెరికి వీరభద్రుణ్ణి సృష్టించాడు దక్షయజ్ఞాన్ని నాశనం చేయమని. ఈ దక్షయజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడి తల మెడ నరికేసేట ఆయన వీరభద్రుడు. ఈ దక్షయజ్ఞం పాడైపోయినప్పటికీ ఈ వచ్చిన ఉగ్రత తీరలేదు ఆయనకి. ఆ ఉగ్రంతో ఆయన ఇలా చిందులు తొక్కుతూ గోదావరి తీరం దాకా వచ్చేసాడట భూలోకంలో. వచ్చి గోదాట్లో ఈ పట్టుసాయుధం, ఆయన దగ్గర ఉన్న కత్తి ఏంటంటే పట్టస ఉంటారు, ఆ కత్తి పేరు. ఆ పట్టసాయుధాన్ని ఆ గోదాట్లో ఎక్కడ ముంచాడో అదే పట్టిసం కొండ అని చెప్తారు. అయితే ఈ నదీ తీరానికి వెళ్ళి నీళ్లల్లో ఉన్నా కూడా ఆయన ఉగ్రత తగ్గలేదు. ఆయన ఏ రకంగానూ నార్మల్గా చేయలేకపోయారు దేవతలు. భూమి అదిరిపోతోంది ఆయన చిందులకి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆదిపరాశక్తిని అడిగారు, అమ్మా వీరభద్రుడు శాంతించట్లేదు, ఏదైనా చెప్పమంటే ఆవిడ ఏం చేసిందట అమ్మవారు, తనకి అమ్మవారికి 16 కళలు ఉన్నాయని చెప్పుకుంటాం మనం. 16 కళలు అంటే షోడశి, ఆవిడ 16 కళలు ఉంటాయి. ఒక్కొక్క కళలోనూ ఒక్కొక్క శక్తి ఉంటుందన్నమాట. ఆవిడ ఏం చేస్తుందంటే ఉగ్రకళ అయినటువంటి ఒక కళని తీసి దాంట్లోంచి భద్రకాళిని సృష్టించి ఆవిడని పంపించిందట. ఈ భద్రకాళి ఇప్పుడు ఈ పట్టిసాయుధాన్ని ఒక చోట గుచ్చితే ఒక గుండంలాగా ఏర్పడి అందులోంచి భద్రకాళి ఉద్భవించిందనమాట. ఈ భద్రకాళి బయటకు వచ్చింది. ఈవిడ ఆయన అశరభ అని చిందులు దొక్కుతున్నాడు, ఈవిడ కూడా చిందులు దొక్కుతూనే వచ్చింది. ఆవిడని చూసి కూడా ఈయన శాంతించలా, అట్లాగే ఉగ్రంగానే ఉన్నాడు. దాంతో ఈవిడ ఏం చేసిందట, భద్రకాళి గోదాట్లో మునిగి ఒక 16 సంవత్సరాల ప్రాయం ఉన్న కన్యగా మారిపోయిందట. ఈ భద్రకాళిని 8 చేతులతోటి తనకంటే ఉగ్రంగా కనబడుతున్న ఆవిడని చూసి కూడా శాంతించని వీరభద్రుడు ఈ కన్యను చూసేసరికల్లా శాంతించాడు. ఒక పెళ్ళిగాని ఒక చిన్న పిల్లని 16 ఏళ్ల పిల్లగా మారిపోయిందనమాట. ఆ కన్యను చూశాక ఈయన శాంతించి ఆమె చేయి పట్టుకుని తనని వివాహం చేసుకోమని అడిగాడు. అడిగి వాళ్ళిద్దరు, ఆవిడ ఒప్పుకుంది వెంటనే, ఆయన కోసమే కదా పుట్టింది. ఇద్దరు కలిసి నడిచి వెళ్తున్నారట వివాహం చేసుకోవడానికి. కలిసి వెళ్తుంటే ఒక ముని మండలి, అంటే చాలామంది మునులు కలిసి ఉండే ఒక హెర్మిటేజ్ లాంటిది, ఒక ఆశ్రమం లాంటిది, కొన్ని ఇళ్ళు ఉన్నాయన్నమాట. అందులోకి అక్కడికి వెళ్ళారు. అక్కడున్న మునులందరూ వీరికి వివాహం చేయటానికి ఒప్పుకున్నారు, అంగీకరించారు. ఈ మునిమండలిలో ప్రవేశించారు. మునిమండలి క్రమంగా మురుమళ్ళగా మారింది. అదొక గ్రామం అన్నమాట. అయితే వీళ్ళు ఏం చేశారు, వివాహానికి తొందరపడుతున్న వీరభద్రుణ్ణి అమ్మవారిని వేరువేరు పీటలు వేయకుండా ఒకే పీట మీద ఆసీనం చేసి, అంటే కూర్చోబెట్టి వివాహం జరిపించారట. ఒక పీట మీదే కూర్చున్నారు. 2 పీటలు వేయాలి కదా, అమ్మాయికో పీట అబ్బాయికో పీట కాదు, ఒక పీట మీదే వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి వివాహం చేశారు. ఈ ఏకపీఠం మీద కూర్చుని వివాహం చేసుకున్న తర్వాత ఆయన లింగరూపిగాను ఆవిడ బాలాకృతిగాను మారిపోయారట. ఆయన లింగము, ఆవిడ అమ్మవారు కూర్చున్న విగ్రహంగా మారారు. ఇప్పుడు ఒక పీఠం మీదే శివుడు పార్వతి ఇద్దరు కనపడతారు మనకి. అంటే శివుడి అంశలోంచి జన్మించినటువంటి వీరభద్రుడు, ఆయన్నే వీరేశ్వర స్వామి అంటారు. అమ్మవారి అంశ అయినటువంటి భద్రకాళి ఏమో ఇక్కడ భద్రకాళి అమ్మవారుగానే ఉంది. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిగా కొలువు అయ్యాడనమాట ఆయన అక్కడ. ఈ వివాహం వల్లే ఆయన శాంతించడంతో రోజు వివాహం చేసేవారు, ఆయనకి ఉగ్రం రాకుండా. ప్రతిరోజు వివాహం జరుగుతుందన్నమాట. ఈ మూరమళ్ళ అనే గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇది వృద్ధగౌతమ్ అంటారు, అక్కడున్న గోదావరి తీరంలోనే ఈ దేవాలయం ఉందన్నమాట. అయితే దీనికి ఒక ఐతిహ్యం, ఒక పాత కథ ఒక చిన్న బోర్డు మీద కనపడింది. ఒక ఫ్రెండ్ కూడా ఒకరు చెప్పారు, ఇది వరకు ఉన్న దేవాలయం గోదావరి వరదల్లో మునిగిపోయిందని,
ఆ ప్రాంతపు రాజావారు ఒక ఆయనకి కనపడ్డారని తెలిసింది. స్వామివారు. తెలిసింది ఇక్కడ ఉన్నారని. అయితే ఈ పాత నీళ్ళలోకి ఒరిగిపోయినటువంటి దేవాలయంలో నుంచి ఈ శివుడు పార్వతి ఉన్న ఈ లింగాన్ని పెకలించారట. చాలా బరువుగా ఉంది. స్వామి ఏమి ఆజ్ఞాపించారంటే, నన్ను ఎత్తుకు తీసుకెళ్ళు, నువ్వు వెళ్ళే దారిలో నేను ఎక్కడ అలవి కాని బరువు అయిపోతానో అక్కడ నన్ను ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పారని. ఈ ప్రతిష్ఠ చేయబడిన ప్రదేశమే ఇప్పుడున్న దేవాలయం అని. ఇంతకుముందు ఇక్కడ లేదు, ఇంకొంచెం దూరంగా ఉండేది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారని చెప్తారు. అయితే వివరంగా అంతకంటే పెద్ద వివరం నాకు లభించలేదు, ఇంత మటుకు తెలిసింది. అయితే ఈ మురమళ్ళలో ఈ స్వామివారు అమ్మవారు పక్కపక్కనే ఉంటారు. ఒకే పీఠం మీద, పానువట్టం మీద శివలింగానికి ఎడంవైపుగా, అంటే మనం ఎదురుగుండా నుంచుంటే ఎడంవైపున అమ్మవారు ఉన్నట్టు కనపడుతుంది అనమాట. మనకి ఇలాంటిది కృష్ణా జిల్లాలో ఉన్న ఘంటసాలలో కూడా ఒక శివాలయం ఉంది. జలధీశ్వర స్వామి, బాలప్రసూన సమేత, జ్ఞానప్రసూన సమేత జలధీశ్వర స్వామి. నేను వెళ్ళాను చాలా సంవత్సరాల క్రితం. అక్కడ కూడా శివలింగానికి పాన్వట్టం ఇలా నీరు వెళ్ళేందుకు బాగా ఉంటుంది కదా, అక్కడ చిట్టిగా ఇంతే ఉన్న అమ్మవారు ఎంత అందంగా ఉంటుందంటే, చిన్న విగ్రహం, మహా బాగుంటారు. ఆవిడ క్యూట్గా ఉన్నట్టు కనపడుతుంది, చిట్టి పాపలాగా కనపడుతుంది. కళ్ళు ముక్కు బాగా స్ఫుటంగా కనపడుతూ బాగుంటారు. ఇక్కడున్న భద్రకాళి చతుర్భుజి, 4 చేతులు, 4 భుజాలతోటి గంభీరంగా ఈవిడ తన తలకు ఉగ్రత తెలిసేలాగానే కనపడుతుంది. మరి చాలా ఉగ్రంగా ఉండదు, కానీ స్ఫుటమైన ముఖంతో కనపడతారు. అయితే ఇక్కడ ఈ మురమళ్ళలో ఏంటంటే ప్రత్యేకత, మామూలుగా శివాలయాలకి దగ్గరలో విష్ణు ఆలయం ఉండటం మనం చూస్తూనే ఉంటాం, శివకేశవ భేదం. ఈ మహోగ్ర రూపుడైనటువంటి వీరభద్రుడికి కావలిగా, అంటే ఆ ప్రాంతానికి మనం చెప్తాం కదా, ఇక్కడ వీళ్ళున్నారు క్షేత్రపాలకుడు. అది ఇక్కడ క్షేత్రపాలకుడు లక్ష్మీ నరసింహస్వామి. ఆయన ఉగ్ర స్వరూపమే, కాకపోతే లక్ష్మీదేవితో కలిసి ఉన్నప్పుడు, శ్రీకళతో కలిసినప్పుడు ఆయన చిదానందంగా ఉంటాడని, కోపంగా ఉగ్రంగా ఉండడని చెప్తారు. సో ఈ దేవాలయానికి బయట క్షేత్రపాలకుడైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉందన్నమాట. ఈ లోపల అయ్యవారు అమ్మవారు కొలువు తీరిన దగ్గర బయటకు వస్తే వీరభద్రుడి తాలూకు విగ్రహం ఒకటి కనపడుతుంది. లోపల లింగరూపిగా ఉన్నాడు స్వామి. ఆయన్ని వీరభద్రుడు అనరు, వీరేశ్వర స్వామి అంటారు. వినాయకుడు, వీరేశ్వరుడు, వీరభద్రుడు 2 విగ్రహాలు కనిపిస్తాయి. అక్కడి నుంచి ఉపాలయాలు చిన్నవి రకరకాలు ఉన్నాయి. ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ ఉంది. విశేషమైంది ఏంటంటే, మామూలుగా మనం సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ అంటే జంట నాగులు పెనవేసుకుని ఉన్నట్టుగా కనపడుతుంది మనకి. ఇక్కడ ఏకసర్ప రూపంలో ఈయనున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఒకటే సర్పం చుట్టలు చుట్టుకుని ఇలా తలపైకి ఎత్తున్నటువంటి, ఒకే రాయి మీద ఏకసర్పమే చెక్కుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజ అందుకుంటాడు. బాగా ఎత్తైన ఇదనమాట. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే, ఏ కారణం చేతైనా, అంటే గ్రహదోషాల వల్ల కావచ్చు, అనారోగ్యాల వల్ల కావచ్చు, ఆర్థిక లోపాల వల్ల కావచ్చు, వివాహం ఆలస్యమైన వాళ్ళు ఇక్కడికి వచ్చి, అమ్మ నాన్న వచ్చి ఇక్కడ కళ్యాణం చేయించి మా పిల్లల పెళ్లి కోసం అని మొక్కుకుంటే ఇమీడియట్గా వివాహం అయిపోతుందట. సంవత్సరం తిరగదు అని చెప్తారు, ఏడాది తిరగనివ్వడట ఆయన. ఏడాది లోపలే వివాహం అయిపోతుంది. కొత్త దంపతుల్ని తెచ్చి మళ్ళీ ఇక్కడ కళ్యాణం చేయిస్తామని మొక్కుకుంటారు. మురమళ్ళ మొక్కు తప్పదు అని చెప్తారు. ఇక్కడ మొక్కితే అసలు వాడికి పెళ్ళయ్యే యోగ్యత 1%, ఒక చుక్క ఉన్నా కూడా వాడు ఇక్కడికి వచ్చేస్తాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చేయాల్సిందే, మొక్కాల్సిందే. ఇక్కడికి వచ్చారంటే ఇంకా తప్పేది లేదు. ఏడాది తిరగకముందే వీళ్ళకి వివాహం అయిపోతుందని చాలా గట్టి పట్టు. ఎందుకంటే ఈయన పచ్చ కళ్యాణం, అది నిత్య కళ్యాణం, పచ్చతోరణం ప్రతిరోజు పెళ్లి చేస్తారు. ప్రతిరోజు వివాహం జరుగుతుంది స్వామికి. ఎవ్వరూ లేకపోయినా కళ్యాణం మాత్రం విధిగా జరుగుతుంది. కళ్యాణ విధే ఈ స్వామి తాలూకు ప్రత్యేకత. ఆ కళ్యాణం వల్లే ఆయన శాంతంగా ఉంటాడని వీరేశ్వర స్వామి చెప్తారు. గుడి చక్కటి గుడి, ఐతిహ్యం కూడా చాలా విశేషంగా ఉంది చూడండి. అంటే ఇప్పుడు బహుపురాతనమైన కథ కదా, దక్షయజ్ఞం నాటి కథ. స్వామి చాలా ప్రత్యేకతలు కలిగిన వాడు. ఊరు కూడా ముచ్చటగా ఉంటుంది. కోనసీమ అంతా మనకి గ్రీన్గా ఆకుపచ్చగా కనపడుతుంది. గోదావరి పక్కనే దగ్గరే కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా చూడాల్సిన దేవాలయాల్లో ఇది మంచిది. అక్కడి నుంచి మనం వివాహానికి కోసం మొక్కుకోవడం, మన దగ్గర మనం ఇక్కడెక్కడ ఉన్నాము, హైదరాబాద్లో ఉన్నాము, ఇక్కడ నుంచి మన వివాహానికి అక్కడికి వెళ్ళి మొక్కుకోవచ్చు. మొక్కులకే ఉంది. పైగా చెప్తారు జయశాస్త్రం, వేల్పుల మొక్కులు 1000 ఏళ్ళు. ఎప్పుడైనా విన్నారా? విన్నాను. ఇది ఏంటంటే, ఇప్పుడు ఈ సంవత్సరం లోపల చేస్తాము, మీ అమ్మాయి పెళ్ళయింది, పెళ్లి కోసం మొక్కున్నాం, మన అమ్మాయికి పెళ్లి కుదిరిపోయింది, ఏడాది లోపల కుదరలేదు. ఆ ఏడాది లోపల బాబు ఇంకోసారి వస్తానని చెప్తే వెయిట్ చేస్తాడు ఆయన. ఓహో, మనకి ఆ ఫెసిలిటీ ప్రతిభ దేవుడు ఇస్తాడు మనకి. వేల్పుల మొక్కులు 1000 ఏళ్ళు అని. ఇప్పుడు చేయలేదు, ఒక 10 ఏళ్ళు పోయింది, ఈ లోపల పిల్ల పుట్టింది ఆ పెళ్ళైన అమ్మాయికి. మా పిల్ల పెళ్లికి వస్తానంటే అమ్మాయి దండం పెట్టుకుంటే ఆ పిల్ల పెళ్లి దాకా వెయిట్ చేస్తాడు, ఊరుకుంటారనమాట. ఎప్పటి వరకైనా నువ్వు మెల్లిగా రోజులు గెంటించవచ్చు. నువ్వు మర్చిపోతే నీకు గుర్తు చేస్తారు.
నువ్వు గుర్తుండి నేను ఇప్పుడు రాలేకపోతున్నాను ఫలానప్పుడు వస్తాను అంటే ఒప్పుకుంటారు. ఓకే. చెప్పాలన్నమాట మనం. ఇప్పుడు అట్లా మనం ఏడాది లోపల మొక్కు తీర్చలేకపోయినా ఇక్కడికి వెళ్ళి ఒకసారి మొక్కుని తర్వాత మన వీలు వెంబడి స్వామికి ఆ మొక్కు చెల్లించుకోవచ్చు. కళ్యాణం చేయిస్తేనే సంతోషిస్తాడట ఆయన. మళ్ళీ మనకు కళ్యాణం అంటే ఒట్టి పెళ్ళి అని మనం అర్థం చెప్పుకోక్కర్లేదు. రకరకాల అర్థాలు ఉన్నాయి. కళ్యాణం అంటే శుభం, మంచి. ఓకే. ఇప్పుడు మొదటిది పెళ్ళి తర్వాత కావాల్సింది సంతానం. దానికి కూడా ఆయనే చూస్తాడు దారి. తర్వాత సంసారం ముందుకెళ్తాం, సంతానం పెద్దదవడం, దానికి కూడా ఆయనే చూస్తాడు. ఇప్పుడు ఇవన్నీ చూపించాలంటే ముందు వెళ్ళి మొక్కుకోవాలి మనం. తప్పకుండా చూడాల్సిన క్షేత్రాల్లో ఈ మురుమళ్ళ క్షేత్రము. ఈ పేరు మారిపోయింది, ముని మండలి కాస్త మొరమళ్ళగా మారిపోయింది. మొరమళ్ళ అంటారు. ఈ గోదావరి మనం అమలాపురం నుంచి దగ్గర, అమలాపురం నుంచి ఒక 20-30 కిలోమీటర్లు ఉన్నట్టుంది. కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి కూడా సులువుగా వెళ్ళొచ్చు. పోలవరానికి కూడా దగ్గర అని చెప్తారు. పోలవరం ప్రాజెక్టుకి ఒక 5-6 కిలోమీటర్లు ఉన్నట్టుంది. ఈజీగా వెళ్ళిపోవచ్చు. చాలా బస్సులు అన్ని దొరుకుతాయి. అమలాపురం నుంచి అయితే అసలు ఆటోలే వెళ్తాయట బాగా విరివిగా. రోడ్డు దాకా వెళ్ళిపోతే ఆటో దొరుకుతుంది. మా ఫ్రెండ్ది అక్కడే దగ్గర ఊరు, తను కూడా చెప్పింది అనమాట, మేము వెళ్తున్నాం మరమళ్ళ అని చెప్పి. సో చూడాల్సిన క్షేత్రాలు మనం కోనసీమ వెళ్తే గ్రీనరీతో పాటు దేవాలయాలు కూడా. కోనసీమలో ఎన్ని దేవాలయాలు రమ్మగారు? మనం కోకొల్లలు కదా. కోకొల్లలు అంటే మన దగ్గర కూడా ఉన్నాయి జయ, అన్ని చోట్ల ఉన్నాయి దేవాలయాలు, మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే. ఇప్పుడు మనం కొన్ని చెప్తున్నాము, యూట్యూబ్లో రకరకాలు కనపడుతుంటాయి, తర్వాత ఏమో పేపర్లలో వస్తాయి, న్యూస్ పేపర్స్లో రకరకాల దేవాలయాలు, ఆఖరికి ఫేస్బుక్లో కూడా నేను చూసి వచ్చిన గుడి అని ఏదో ఒక టెంపుల్ గురించి పెడతారు. అదేదో బాగుంది అనిపిస్తే మనం కనెక్ట్ అవుతాం కదా, ఈ కనెక్ట్ అయ్యి వెళ్ళి చూస్తూ ఉంటాం. సో అట్లా కనెక్ట్ అవ్వాల్సిన దేవాలయాల్లో మురుమళ్ళు కూడా ఒకటి. స్వామిని తప్పకుండా చూడాలి. పక్కన అమ్మవారు ఆయన పక్కన కూర్చున్న అది చూస్తేనే మహా బాగుంటుంది. అంటే ఉత్సవర్ల లోపల మూలవర్ల కాకుండా ఉత్సవర్లకి వివాహం జరిపిస్తారు. ఉత్సవర్ల విగ్రహాలు కూడా పక్కన నిలబడ్డట్టే ఉంటాయి. ఒక పీట మీదే కనపడుతున్నాయి అనమాట. చూడడానికి చాలా అలా క్యారీ అవుతుంది. అది అలాగే ఉంది, అదే పంధాలో ఉందన్నమాట. ఆ పంధాలోనే జరిపిస్తారు. చాలా బాగుంది రమ్మగారు. మరో దేవాలయంతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. నమస్తే.